చికెన్ చేసినప్పుడు చికెన్ గ్రేవీ చిక్కగా ఇంకా టేస్టీగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ కట్ చేసిన ఎండు కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి. ఎండు కొబ్బరి ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్స్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 1.5 టీ స్పూన్ గసగసాలు యాడ్ చేసుకొని ఇది కొద్దిగా వేయించుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక బగారా ఆకు, తర్వాత 6 ఇలాచీలు, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, 4 పొడుగుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 1 కేజీ చికెన్ బాగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ ఇందులో యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇలా ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కారం అనేది మీరు టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 20 to 25 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 20 to 25 మినిట్స్ తర్వాత చికెన్ బాగా ఉడికిపోయి గ్రేవీ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.